రేవంత్ రెడ్డి గారు ఆనాడు హరీష్ రావు గారు విసిరిన సవాళ్లకు ఇలా కట్టుబడి ఉన్నాం. బాజాబ్తా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. కానీ ముఖ్యమంత్రి మొదట 41,000 అన్నాడు, తర్వాత 31,000 అన్నాడు. తీరా చూస్తే 22,000 కోట్లు పెట్టి మేము రుణమాఫీ చేసినామంటే ఇది పెద్ద దగ. హరీష్ రావు గారు ఆనాడు ఇదే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నేను రాజీనామాకు కట్టుబడి ఉన్నా అని చెప్పిండు. ఇలా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేసీఆర్ గారి సైనికులుగా మేము ఇక్కడికి వచ్చినాం. హరీష్ రావు గారు ఏదైతే మాట్లాడిండో, మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, 40,000 కోట్లు అన్నారు. ఇలా మేము 23,000 కోట్లు ఎగబెట్టిండు రైతులకు. ఇలా 6 గ్యారంటీలు అన్నాడు, 13 హామీలు అన్నారు. ఇవి ఏవి చేయకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు 23,000 కోట్లు ఎగబెట్టి ఇలా కేవలం 18,000 కోట్లు మాత్రమే ఇచ్చి 23,000 లక్షల మందికి రైతుల ఉసురు పోసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా మేము బేజాబ్తా ఇలా రాజీనామాకు మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. నిజంగా మీరే ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకొని ఓడిపోయింది కాబట్టి బేషరతుగా ముఖ్యమంత్రి గారే రాజీనామా చేయాలి, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలనేసి కూడా ఈ సందర్భంగా యువత, యూనివర్సిటీ విద్యార్థులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మేము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మీరు ప్రజలను వంచింది, ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆనాడు ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు. ఇలా మేము ఎన్నికల్లో కేసీఆర్ గారు 1,10,000 కోట్లు రైతులకు ఇచ్చిండ్రు. ఇలా మీరు 18,000 కోట్లు ఇచ్చి 22 లక్షల మందికి ఇచ్చి ఇలా మేము రైతు రుణమాఫీ చేసినామని హైదరాబాద్ అంతా, తెలంగాణ అంతా యాడ్ చేసుకుంటున్నారు, పేపర్ ప్రకటించుకుంటారు. ఇంతకంటే సిగ్గుమల్ల చర్య ఏముంటది? ఇలా మేము 1,10,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రైతాంగానికి. కానీ ఇలా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు యాడ్స్ ఏమో పెద్దగా చెప్పుకున్నారు, కానీ కోట్లల్లో ఖర్చు పెడతా ఉన్నారు. రైతులకు వచ్చే వరకేమో మీరు కేవలం 18,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిన ప్రభుత్వం, రైతుల ఉసురు పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం. ఇలా మీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఆనాడు 18,000 మేము 41,000 రైతులు 41 లక్షల రైతులకు ఇవ్వడానికి 18,000 కోట్లు కేవలం 1,00,000 రూపాయలు ఇస్తున్నాయి. ఇలా మీరు 18,000 కోట్లు 22 లక్షల మందికి ఎట్లిచ్చిండ్రు? ఇలా సమాధానం అది చెప్పాలి. ఇలా కేవలం మీరు పుట్టి సాకులు చెప్పి ఆ స్కీమ్ నుంచి పక్కదో పట్టించడానికి రైతాంగాన్ని, నిరుద్యోగులను, యువతను, మహిళలను ఎవరిని వదిలిపెట్టలే కాంగ్రెస్ పార్టీ. అందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం, పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ పార్టీ అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా మేమందరం యువత ఇడికి వచ్చినాం. బాజాబ్తా రాజీనామాకు మేము సిద్ధంగా ఉన్నాం. రాజీనామాలు మాకు కొత్త కాదు. త్యాగాల పునాదుల మీదనే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. త్యాగాల పునాదుల మీదనే మా ఎమ్మెల్యేలు అనేక సార్లు గెలిచిండ్రు. మా ఎమ్మెల్యే హరీష్ రావు గారు 6 సార్లు గెలిచిండ్రు, 7వసారి అసెంబ్లీకి వచ్చిండ్రు, 3 సార్లు మంత్రిగా చేసిండ్రు. రాజీనామాలు కొత్త కాదు. మేము రాజీనామాలు చేయకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఇలా మీరు ముఖ్యమంత్రి సీట్లో ఉండేటోళ్లే కాదు, మీరు మంత్రులు అనుభవించి మేము కట్టించిన సెక్రటరియట్ లో విలాసవంతమైనటువంటి జీవితం అనుభవిస్తున్నారంటే అది కేసీఆర్ భిక్ష. ఇలా మా అందరి త్యాగ ఫలితం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జైల్లోకి పోయినాం, లాఠీ చార్జీలు తిన్నాం, దెబ్బలు తిన్నాం. ఇలా మేము వేస్తా ఉన్నాం. ఇలా మేమందరం యువత ఇడికి వచ్చినాం. బాజాబ్తా రాజీనామాకు మేము సిద్ధంగా ఉన్నాం. రాజీనామాలు మాకు కొత్త కాదు. త్యాగాల పునాదుల మీదనే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. త్యాగాల పునాదుల మీదనే మా ఎమ్మెల్యేలు అనేక సార్లు గెలిచిండ్రు. మా ఎమ్మెల్యే హరీష్ రావు గారు 6 సార్లు గెలిచిండ్రు, 7వసారి అసెంబ్లీకి వచ్చిండ్రు, 3 సార్లు మంత్రిగా చేసిండ్రు. రాజీనామాలు కొత్త కాదు. మేము రాజీనామాలు చేయకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఇలా మీరు ముఖ్యమంత్రి సీట్లో ఉండేటోళ్లే కాదు, మీరు మంత్రులు అనుభవించి
మేము కట్టించిన సెక్రటరియట్ లో విలాసవంతమైనటువంటి జీవితం అనుభవిస్తున్నంటే అది కేసీఆర్ భిక్ష. ఇలా మా అందరి త్యాగ ఫలితం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జైల్లోకి పోయినాం, లాఠీ చార్జీలు తిన్నాం, దెబ్బలు తిన్నాం. ఇలా మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఇలా మా త్యాగాల వల్ల వచ్చినాయి. కానీ ఇలా మమ్మల్ని అవమానపరిచే విధంగా, ఇలా మా నాయకత్వాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే సహించాం. రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి ఇలా మీరు 41,000 కోట్లు అన్నారు, 31,000 కోట్లు అన్నారు. 31,000 కోట్లు పెట్టి అమలు చేసి రాజీనామా అడగాలి. అదే విధంగా 6 గ్యారంటీలు, 13 హామీలు ఇవన్నీ అమలు చేస్తేనే డిఫరెంట్ గా రాజీనామా చేస్తాం. ఒక ఉద్యమకారుని మీద మీరు అనవసరమైనటువంటి ప్రేలాపన చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.